రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తోంది. గర్భిణీలతో పాటు 5 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక బడ్జెట్ రూపొందించి మరీ అంగన్వాడీ కేంద్రాలను నడిపిస్తోంది. అయితే కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్ల అంగన్వాడీ కేంద్రాలకు చెడ్డ పేరు వస్తోంది. భువనగిరి టౌన్లోని ఓ అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిపోయిన కోడిగుడ్లు లభ్యం కావడమే ఇందుకు నిదర్శనం. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని బంజారాహిల్స్ అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్లలో పురుగులు రావడం కలకలం రేపింది. స్థానిక కాలనీకి చెందిన సంధ్యకు ఈ నెల 19న అంగన్వాడీ కేంద్రంలో 15 రోజులకు సంబంధించిన 15 కోడిగుడ్లను అందజేశారు. అయితే వాటిలో ఒక కోడిగుడ్డును తీసి చూడగా అందులో పురుగులు వచ్చాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీంతో భువనగిరి సిడిపిఓ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి విచారణ చేయగా కొత్తగా వచ్చిన స్టాకే పంపిణీ చేశామని, కోడిగుడ్లు పురుగులు ఎలా వచ్చాయో తమకు తెలియదని అంగన్వాడీ టీచర్ సమాధానం ఇచ్చారు. అయితే అంగన్వాడీ కేంద్రం నుంచి కోడిగుడ్లు తీసుకెళ్లే క్రమంలో అందులో ఒకటి పగిలుండొచ్చని, అవి నిల్వ చేయడంతోనే ఇలా జరుగుంటుందని సిడిపిఓ స్వరాజ్యం తెలిపారు.